హలో అండి. డాబా స్టైలు ఎగ్గు కర్రీ అంటే చాలా ఇష్టం కదా! మన చేయితో మనం ఇంట్లోనే స్వయంగా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. ఎలా చేయాలో చూద్దామండి. ఒక అంగుళం అల్లము, 15 దాకా వెల్లుల్లి, 5, 6 దాకా ఆనియను, 5 దాకా పచ్చిమిర్చి ఇలా సన్నగా చాప్ చేసి రెడీ పెట్టుకోండి. ఇంకా ఎగ్గులు కూడా బాయిల్ చేసి రెడీ పెట్టుకోండి. ఒక పొయ్యి మీద పాత్ర తీసుకొని కొంచెం నూనె ఎక్కువనే కానీ వేసుకొని హోల్ గరం మసాలా ఇంకా బ్లాక్ ఇలాచీ కూడా వేసేసుకొని ఆనియన్ కూడా వేసి వేగిన తర్వాత ఇప్పుడు మరో స్టవ్ మీద కొంచెం పాత్ర పెట్టేసి ఆయిల్ వేసేసి ఎగ్గులను ఇలా ఘాట్లు పెట్టేసి ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఆనియన్లో ముందుగా తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసేసి అది బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు కారము ధనియాల పౌడరు గరం మసాలాలు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఘీ వేసుకున్నానండి. మీ దగ్గర బటర్ కానీ ఘీ కానీ వేసుకుంటే ఏదో ఒకటి వేసుకోండి. ఇలా వేసిన దాంట్లో చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి అది బాగా వేగిన తర్వాత 1 నుంచి 1.5 గ్లాసులు బాగా బాయిల్ చేసి ఈ టమాటాలు కూడా వేసేసి ఉప్పు కూడా సరి చూసుకోండి. ఇప్పుడే ఇలా వాటర్ పోసేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్గులు కూడా వేసేసి మరో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇందులో కొంచెం అంతా కసూరి మేతి గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా మీడియం లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను దీని మీదకి చపాతీలు బటర్తో కాల్చుకున్నానండి. ఇలా చపాతీలు వేసుకొని పెనం మీద బటర్ రాసేసి 2 పక్కల బటర్ రాసేసి చపాతీ కాల్చుకొని వేడివేడి చపాతీలు ఈ కర్రీ వేసుకొని ఈ కర్రీని ఒక బౌల్లో పోసేసుకొని కొత్తిమీర సన్నగా తరిగిన అల్లము సన్నగా చీల్చిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పచ్చి అల్లం తినేటప్పుడు చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలాంటి మంచి రెసిపీ హెల్దీ రెసిపీ చాలా స్పైసీగా ఉండే ఎగ్ కర్రీ డాబా స్టైల్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ డాబా స్టైల్ ఎగ్ కర్రీ ఇష్టపడని వారు ఉండరండి. స్వయంగా మీరే చేసుకోండి. మరో టేస్టీ రెసిపీతో ఉంటాను. బాయ్ బాయ్.